అండి సింపుల్గా కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, 1 కొబ్బరికాయ తీసుకున్నాను, కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను, 3 వెల్లుల్లిపాయ గర్భాలు తీసుకున్నాను, బెల్లం ఇంత తీసుకున్నానండి, చింతపండు నిమ్మకాయ సైజు అంత తీసుకున్నాను, ఉప్పు 2 చెంచాలు తీసుకున్నాను, పసుపు కొద్దిగా, చింతపండు నానబెట్టుకుని బెల్లం కొట్టుకుని కొబ్బరి ముక్కలు తీసుకుని మిక్సీ పట్టేయటమేనండి. మొత్తం మిక్సీ పట్టేయటమే. చాలా బాగుంటుంది పచ్చడి. నేను చేసి చూపిస్తాను మీకు. పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. ఇదిగోండి వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకుందాం అండి. బెల్లం చిత కొట్టేసుకున్నాను. నేను బెల్లం మొత్తం మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు పసుపు జీలకర్ర ఈ మిక్సీ జార్లో వేసేస్తున్నానండి. చింతపండు నానబెట్టాను. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కోసుకుందాం. ముక్కలు కట్ చేసేసానండి. ఈ కొబ్బరి ముక్కలన్నీ నేను కోసేస్తున్నాను. ఇదిగోండి చింతపండు కూడా నానిపోయింది. నేను నీళ్లు తీసేసి చింతపండు వేసి మిక్సీ పట్టి చూపిస్తాను. మిక్సీ పట్టాను. చాలా బాగుందండి టేస్ట్. నాకు అన్నీ సరిపడా ఉన్నాయి. చాలా బాగుంది పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి ఇట్లా. ఇదిగోండి నేను మినప రొట్టెలు వేస్తున్నానండి. దాంట్లోకి నంచుకుందామని చెప్పి నేను కొబ్బరి పచ్చడి తయారు చేశాను. మినప రొట్టెలు తయారైపోయినాయి. ఇంకా ప్లేట్లో పెట్టుకుని తింటమే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. సూపర్గా ఉందండి. ఇదిగోండి నేనైతే తిన్నాను. చాలా బాగుంది. బాయ్ అండి.